నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్ చచ్చిపోతాడా నిజంగా? అంటే ఈ న్యూస్ ఎందుకు వచ్చిందంటే, మనం నిన్న చూసాం జెలెన్స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా బహిరంగంగా స్టేట్మెంట్ అయితే ఇచ్చిండు. పుతిన్ చచ్చిపోతాడు, త్వరలోనే చచ్చిపోతాడు, ఆ చచ్చిపోయిన తర్వాత యుద్ధం ముగిసిపోతుంది, ఇది గ్యారంటీ రాసి పెట్టుకోండి అన్నట్టు మాట్లాడిండు జెలెన్స్కీ. నిజంగా మరి పుతిన్ చనిపోతారా? ఆయనకు అంత అనారోగ్యం ఉందా, లేకుంటే ఇంకేమైనా కుట్రతోని చచ్చిపోతాడా? ఇవన్నీ కూడా ఒకసారి మనం అయితే డిస్కస్ చేద్దాము. నిజానికి ఇవన్నీ డిస్కస్ చేసే ముందు మనం అసలు ఉక్రెయిన్కు రష్యాకు మధ్య ఏంది పంచాయతీ, ఏంది, ఆ యుద్ధం ఎన్ని రోజులు మొదలయ్యి ఇంకా ఎట్లా నడుస్తుంది, ఇవన్నీ కూడా మనం అయితే డిస్కస్ చేద్దాం. మరి మనకు తెలుసు రష్యా ఉక్రెయిన్ యుద్ధం దాదాపు 3 ఏళ్ళు అవుతుంది, నడుస్తూనే ఉంది. అసలు అప్పుడెప్పుడో 2022లో అనుకుంటా, మరి 2022లో ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం అయితే మొదలైంది. ఫిబ్రవరి 24, 2022లో ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది. ముఖ్యంగా అక్కడ ఉక్రెయిన్కు రష్యాకు మధ్య అసలు యుద్ధం ఎందుకైందంటే, ఉక్రెయిన్ నాటోలో చేరనికే ప్రయత్నించింది. నాటోలో చేరొద్దు, మీరు ఆగండి అని రష్యా చెప్పింది, కానీ దానికి వినలేదు. దాంతో ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడే రష్యా అటాక్ చేసింది. ఇక తర్వాత అసలు ఆ అటాక్లో స్టార్టింగ్లోనే అసలు రష్యా మొత్తం అయిపోయింది, గెలుస్తుంది అన్నటువంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఉక్రెయిన్ రాజధాని దగ్గర కూడా పోయిన తర్వాత అనూహ్యంగా ఉక్రెయిన్ దాన్ని తిప్పికొట్టింది. ఆ తర్వాత పాశ్చాత్య దేశాలు ఎవరైతే ఉన్నారో, యూరోప్ దేశాలు కొన్ని, అమెరికా, ఇవన్నీ కూడా వీళ్ళకి సహాయం చేసాయి. దాంతో మళ్ళీ ఆ రష్యా దళాలంతా కూడా బయటికి వెళ్ళిపోయినాయి, వెనక్కి వచ్చినాయి. ఇక అప్పటి నుంచి వాళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు. చాలా మంది చచ్చిపోయారు, అటువైపు ఇటువైపు. ఉక్రెయిన్ చాలా బీభత్సంగా లాస్ అయింది. మంచి అందమైనటువంటి దేశం ఉక్రెయిన్. అలాంటి అందమైనటువంటి దేశం మొత్తం శిథిలాల కుప్పగా మారింది. దీనికి జెలెన్స్కీయే పెద్ద కారణము. అనవసరంగా ఆయన ఈగో కోయిండు. అప్పుడే అంతో ఇంతో రాజీ చేసుకొని సంధి చేసుకుంటే ఇంత నష్టం ఉండేది కాదని ఇప్పుడైతే చాలామంది అంటున్నారు. సరే, అది పక్కన పెడితే చాలా లాస్ అయితే అయింది. ఇరు దేశాలకు చాలా లాస్ అయింది. ఉక్రెయిన్కు చాలా బీభత్సమైన లాస్ అయింది. రష్యా కూడా చాలా నష్టపోయింది. రష్యా సైనికులు కూడా లక్షలాది మంది చనిపోయారు. వాళ్ళ రష్యా మీద ఆర్థిక ఆంక్షలు, ఇక ప్రపంచంలో ఒంటరి కావడం, ఇక రకరకాల సమస్యలు రష్యాకు కూడా వచ్చినాయి. దాదాపు ఇది ఈ ఉక్రెయిన్ రష్యా ఇంతకుముందు రెండు కూడా సోవియట్ యూనియన్ ఉండే. రష్యా విచ్ఛిన్నమైంది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత చాలా దేశాలు ఏర్పడ్డాయి, అందులో ఒక రష్యా ఒక భాగమైంది. ఈ సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు ఉక్రెయిన్, రష్యా ఇవన్నీ కూడా సోవియట్ యూనియన్లో భాగంగానే ఉండేవి. అయితే ఆ తర్వాత విడిపోయిన తర్వాత ఈ ఉక్రెయిన్ కాస్త యూరోప్ దేశాలకు దగ్గర అయిపోయింది. రష్యాకు అప్పటి నుంచి ఇద్దరికి పడట్లేదు. యాక్చువల్లీ ఉక్రెయిన్లో చాలా అణ్వాయుధాలు ఉండే. అప్పట్లో రష్యాకు అమెరికాకు మధ్య ఒక ఒప్పందం ప్రకారం ఉక్రెయిన్ అణ్వాయుధాలు మొత్తం నిర్వీర్యం చేసింది. ఇప్పుడు అక్కడ ఉక్రెయిన్లో అణ్వాయుధాలు అనేవి లేవు. ఒకవేళ అణు బాంబులు గనక ఉక్రెయిన్ దగ్గర ఉండుంటే రష్యా దాడికి తెగబడేది కాదేమో, కానీ అంతకు ముందే అవన్నీ కూడా ఉక్రెయిన్ వదిలేసుకుంది. ప్రతిగా ఏం చేశారంటే, అమెరికా కానీ యూరోప్ దేశాలు కానీ నాకు కష్టం వచ్చినప్పుడు అండగా ఉండాలని అప్పట్లో ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారమే వీళ్ళైతే ఇప్పుడు ఉక్రెయిన్కి అండగా అయితే ఉంటున్నారు. సరే, ఇదంతా కూడా గతము. అయినప్పటికీ ఇప్పుడు యుద్ధం అయితే ఇంకా కంటిన్యూ అయితేనే ఉంది. మన ట్రంప్ వచ్చిన తర్వాత శాంతి చర్చలు అయితే నడుస్తున్నాయి. ఒక కొన్ని రోజుల పాటు యుద్ధం విరామం ప్రకటించేందుకు 2 దేశాలు కూడా అంగీకారానికి వచ్చినట్టు వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళా పెద్ద బాంబు అయితే పేల్చిండు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఇక పుతిన్ చనిపోతారు, ఇది పక్కా అని. మరి నిజంగానే పుతిన్ చనిపోతాడా? పుతిన్కి అంతా అనారోగ్య సమస్యలు ఉన్నాయంటే అదొక పెద్ద మిస్టరీ. ఎందుకంటే పుతిన్ అనారోగ్యం గురించి ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి ప్రచారం అయితే జరుగుతుంది. పుతిన్ అయిపోయింది, అసలు ఆయనకు క్యాన్సర్ ఉంది, ఇంకేదో రోగం ఉంది, ఇంకేదో రోగం ఉంది. అసలు మనకు బయటికి కనిపించే పుతిన్ అసలైన పుతిన్ కాదు. ఆయన బాడీ డబుల్ ను యూజ్ చేస్తాడు. అంటే బాడీ డబుల్ అంటే సేమ్ ఆయనలాగా ఉండేటువంటి కొంతమందిని పెట్టుకుంటాడు. అంటే పుతిన్ మీద ఉన్న ఇటువంటి ఆరోపణలు, మనకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఉంటాడు, ఆ కిమ్ కూడా అసలు కిమ్ ఈయన కాదు, ఆయనలాగా ఇంకో 10 మంది ఉంటారు. అసలు ఎప్పుడు ఎవరు బయటికి కనిపిస్తారో తెలియదు. అసలు కిమ్ ఎన్నో దాక్కుంటాడు అన్నట్టు. ఇక్కడ పుతిన్ కూడా ఎక్కడో దాచుకుంటాడు, లేకుంటే ఆయన అనారోగ్యంతో ఉన్నాడు, మంచం మీద ఉన్నాడు, లేవలేని స్థితిలో ఉన్నాడు. కానీ ఇప్పుడు బయటికి కనిపించనికే, ఆ ప్రపంచ దేశాలను నమ్మేనికే ఇట్లా పుతిన్ లాగా ఉండేటువంటి వాళ్ళని బయటికి పంపిస్తాడు, మాట్లాడుతూ ఉంటాడు అని రకరకాల ఇవైతే ప్రచారాలు. ఇప్పుడు కాదు, ఇప్పటి నుంచో ఉన్నటువంటి ప్రచారాలు ఇప్పుడు నడుస్తున్నాయి. పుతిన్ అనారోగ్యం గురించి కూడా ఇప్పుడు బయటకు వచ్చింది కాదు, ఆయనకు చాలా రోజుల నుంచి పుతిన్ గురించి ఇటువంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. ఆ రూమర్స్ ఏంటో కూడా మనం అయితే ఒకసారి చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నిజానికి ఇప్పుడు పుతిన్ ఏజ్ ఏం చిన్నదేం కాదు, ఆయనకు 72 ఏళ్ళు ఉన్నాయి. ఆయన పుట్టింది 1952 అక్టోబర్ 7 పుట్టిండు. ఆయనకి ఇప్పుడు 72-73 ఏళ్ళు ఉన్నాయి. అంటే చిన్న వయసు ఏం కాదు, చాలా ఏజ్. పుతిన్ చాలా అప్పట్లో ఇంటెలిజెన్స్ లో పనిచేసిండు, చాలా దేశాల్లో సీక్రెట్ ఆపరేషన్స్, అంటే మంచి దృఢమైన శరీరం ఉంది ఆయనకు, మంచి కరాటే, ఇటువంటి మార్షల్ ఆర్ట్స్ లో మంచి శిక్షణ ఉంది, చాలా యాక్టివ్ మనిషి. ఆయన రష్యా మీద ఆయనకు ఉన్నటువంటి నియంత్రణ మామూలు విషయం కాదు. చాలా సంవత్సరాల నుంచి, కొన్ని ఏళ్ల నుంచి
ఎన్నో సంవత్సరాల నుంచి రష్యాను అప్రతిహతంగా ఆయన అయితే ఏలుతున్నాడు. చాలా గట్టిగా రష్యా మీద పట్టు అయితే ఉంది. అలా యాంటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళను బయటికి రానియాడు. అప్పట్లో చూసినాం ఒక ప్రతిపక్ష నేతను జైల్లో వేసి చివరికి ఆయన చనిపోయిండు. ఆయన మీద ఆరోపణలు కూడా వచ్చినాయి పుతిన్ మీద. ఇది చాలా నడుస్తుంటది. మరి 1999లో ఫస్ట్ టైం రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైండు పుతిన్. ఇక అప్పటి నుంచి ఆయన అధ్యక్షుడిగా ఉంటూనే ఉన్నాడు. 99 నుంచి 2008 వరకు ఉన్నాడు, 10 ఏళ్ళు. అయితే అప్పట్లో రష్యా రాజ్యాంగం ప్రకారం ఎవరైనా 10 ఏళ్ల కంటే ఎక్కువ అధ్యక్షుడిగా ఉండడానికి వీల్లేదు. దాంతో మళ్ళా రాజ్యాంగాన్ని మార్చిండు. మధ్యలో ప్రధానమంత్రి అయిండు. 8 నుంచి 2012 వరకు ప్రధానమంత్రిగా ఉన్నాడు. మళ్ళీ రాజ్యాంగాన్ని మార్చి 2012 నుంచి ఇప్పటి వరకు అంటే మళ్ళీ ఒక 13-14 ఏళ్ల నుంచి ఆయన్నే రష్యా అధ్యక్షునిగా ఉన్నాడు. నెక్స్ట్ 2030 వరకు కూడా ఆయన్నే అధ్యక్షునిగా ఉంటారు అని కూడా చెప్తుంటారు. మధ్యలో ఎలక్షన్లు అవుతుంటే అవి ఉంటాయి. ఎప్పుడు ఎలక్షన్లు అయినా ఈయనే గెలుస్తాడు. మళ్ళీ దాని మీద కూడా ఆరోపణలు. అసలు రష్యాలో ఎలక్షన్లు పారదర్శకంగా జరగవు, మొత్తం రిగ్గింగ్ అవుతుంటది. ఎవరో మొత్తం పుతినే దాన్ని మొత్తం రిగ్గింగ్ చేస్తూ ఉంటాడు. అసలు అక్కడ ప్రజాస్వామ్యం లేదు అని గగ్గోలు పెడుతూ ఉంటారు. సరే, ఎవరు ఏం గగ్గోలు పెట్టినా ఏం చేసినా రష్యా దేశీయులకు, రష్యా వాసులకు మాత్రం పుతిన్ మీద అపారమైనటువంటి నమ్మకం. ఎందుకంటే రష్యాను ఒక స్ట్రాంగ్ కంట్రీగా మార్చడానికి పుతిన్ ఎప్పుడు ఆయన ప్రయత్నిస్తూ ఉంటాడు అని అయితే ఆయన మీద నమ్మకం అయితే ఉంది. ఆయన వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు, కాకపోతే ఆయన సపోర్ట్ చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు అని అయితే చెప్తుంటారు. మన ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఆయన మీద కొంచెం వ్యతిరేకత పెరిగిందట. కానీ అంత యుద్ధం వచ్చినా రష్యాలో ఆర్థిక మాంద్యం రాలే, వాళ్ళది ఏమి ఎకానమీ పడిపోలే, అట్లా మెయింటైన్ చేస్తూ వచ్చిండు. చాలా అసలు పెద్ద పెద్ద బహుళజాతి సంస్థలన్నీ అక్కడ మూసేసిన తర్వాత రష్యాకు సంబంధించినటువంటి సంస్థలు అక్కడ మొత్తం వేళ్ళూని కొనిపోయినాయి. ఇప్పుడు అసలు అక్కడ వేరే దేశ సంస్థలకు ఛాన్స్ లేకుండా పోయింది. అంటే అట్లా వ్యూహాలతోటి ఎప్పటికప్పుడు పాశ్చాత్య దేశాల వ్యూహాలకు ఈయన వ్యూహాలతో చెక్కు పెడుతూ ఉంటాడు. అట్లా రష్యా అనేది అపారమైనటువంటి చమురు నిక్షేపాలు ఉన్నటువంటి దేశం కాబట్టి దానికి ఇప్పట్లో అయితే ఏం కాదు, అట్లా నడుస్తూనే ఉంది. చమురు నిక్షేపాలతో పాటు ఆయుధ సంపత్తి ఉంది, అణు బాంబులు ఉన్నాయి. ఇక దాంతో పాటు స్పేస్ రంగంలో అన్ని రకాలలో రష్యా అయితే చాలా గ్రేట్ కంట్రీగా ఉంది కాబట్టి అది నడుస్తూనే అనేది ఉంటుంది. అది పుతిన్ మీద కూడా అంత వ్యతిరేకత రాకుండా అయితే కాపాడుతుంది. సరే, ఆయన మీద వ్యక్తిగత జీవితం వస్తే ఆయనకు గతంలో 1983లో పెళ్ళయింది. 2014లో విడాకులు ఇచ్చారు. తర్వాత ఇంకెవరితోనే ఆయన పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకు పిల్లలు ఉన్నారు అని రకరకాలు వస్తాయి. దాంతోపాటు ఆయన $1,00,00,000 ఆయన సేవ్ చేసుకున్నాడు. అంటే అక్రమంగా సంపాదించిన ఆరోపణలు ఉన్నాయి. ఇట్లా రకరకాల ఆరోపణలు అవుతున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు జెలెన్స్కీ చెప్పినట్టు నిజంగానే మరి పుతిన్ చచ్చిపోతాడా, పుతిన్కి అంత తీవ్రమైన అనారోగ్య సమస్య ఉందా అనే దాని మీద మాట్లాడుకుందాం. దీని గురించి ఎవరు క్లియర్గా అయితే చెప్పలేరు. అసలు నిజంగా పుతిన్కి అనారోగ్యం ఉందా లేదా అనేది ఎవరు చెప్పలేరు. కాకపోతే చాలా మంది ఎన్నో రకాల ఊహలు అయితే మరి పుతిన్ అనారోగ్యం మీద అయితే చెప్తూ ఉంటారు. నిజంగా ఇక్కడ అసలు పుతిన్ గురించి చెప్తే చాలా సార్లు మనకు పుతిన్ అనారోగ్యం గురించి అయితే వార్తలు అయితే వచ్చినాయి. దీని గురించి ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. అసలు ఈ ఏడాది జనవరిలో పుతిన్ ఒకసారి పబ్లిక్ మీటింగ్ లో కనిపించిండు. అప్పుడు ఆయన కళ్ళన్నీ రెడ్ గా మారినాయి, చేతి మీద ఒక గాయం అయితే కనిపించింది. ఇంకా దాంతో అప్పుడు మళ్ళా స్టార్ట్ అయింది. పుతిన్ మొత్తం ఏదో అయ్యింది, బ్లడ్ మార్చుకున్నాడు, అది మార్చుకున్నాడు, ఆయనకు లుకేమియా ఉంది, బ్లడ్ క్యాన్సర్ ఉంది, అందుకే చేతి మీద గాయం ఉంది అని అయితే ఆరోపణలు అయితే వచ్చినాయి. దాన్ని ఎవరు ధృవీకరించలే, క్రెమ్లిన్ ధృవీకరించలే, ఎవరైతే ధృవీకరించలే. దాంతో పాటు నవంబర్ 2024లో ఒక 13 రోజుల పాటు పుతిన్ కనిపించకుండా పోయింది ఎవరికి. అప్పుడు మళ్ళీ డౌట్స్ వచ్చినాయి. పుతిన్కు హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఆయన చాలా సీరియస్గా ఉన్నాడు. ఇక మొత్తం అంటే అని ఒక న్యూస్. దాంతోపాటు బ్లడ్ క్యాన్సర్ చాలా ముదిరిపోయింది, ఆయన బతకడంట, అందుకే ఎక్కడో అండర్ గ్రౌండ్లో పెట్టిరు ఆయనను అని కూడా అప్పట్లో వచ్చినాయి. ఆ తర్వాత మళ్ళీ ఆయన కనిపించు అవన్నీ కూడా పటాపంచలు అయితే అయినాయి. దాంతోపాటు ఒకసారి ఆ పుతిన్ బయట పబ్లిక్ మీటింగ్లో కనిపించినప్పుడు కాళ్ళు చేతులు వణికినాయి, ఆయన కొంచెం ఆయన అనీజీగా కనిపించిండు. అప్పుడు మళ్ళీ ఇంకో న్యూస్ అయితే బయటకు వచ్చింది, ఆయనకు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉంది, లేకుంటే ఇంకా రకరకాల పార్కిన్సన్స్ డిసీజ్ ఉంది, ఇక అతని కదలికలు బాగా లేవు అని చాలా మంది అయితే చెప్పిరు. అట్లా పార్కిన్సన్స్ డిసీజ్ ఉండడం వల్లనే ఆయన కాలు చేతులు వణికినాయి, ఇంకా ఆయన ఎక్కువ రోజులు ఉండలేడు, ఆయన మతి మార్పు ఉంది అని కూడా అప్పట్లో న్యూస్ అయితే వచ్చినాయి. దాన్ని ఎవరు ధృవీకరించలే. ఇక 2022లో ఒక ఆయన ఒలిగార్కులు అని ఉంటారు, రష్యాకు చెందినటువంటి వాళ్ళు ఒలిగార్కులు. వాళ్ళు ఒక ఆయన చెప్పిండు పుతిన్ కు బ్లడ్ క్యాన్సర్ ఉంది అని ఒక రికార్డింగ్ లో చెప్పినట్టు మనకైతే ఒక న్యూస్ అయితే వచ్చింది. దాన్ని కూడా ఎవరు ధృవీకరించలే. ఇక ఇంకా కొంతమంది పుతిన్ కు బ్రెయిన్ ట్యూమర్ ఉందని కూడా చెప్పారు, అందుకే ఆ కాలు చేతులు వణికినాయని కూడా చెప్పారు. ఇప్పుడు వచ్చినాయి న్యూస్, అది కూడా ఎవరు ధృవీకరించలే. దాంతో పాటు ఆయనకు కళ్ళు సరిగా కనిపించవు, తలనొప్పి ఉంది, స్క్రిజోఫెక్టిక్ డిజార్డర్ ఉంది అని చాలా చాలా న్యూస్ అయితే వచ్చినాయి. ఇవన్నీ న్యూస్ వచ్చినా రష్యా అధ్యక్ష భవనం ఏదైతే ఉందో క్రెమ్లిన్ అయితే ఈ ఆరోపణలు ఎప్పటికప్పుడు కొట్టేస్తూ వచ్చింది. ఇవన్నీ నిజాలు కావు, చాలా మంచిగా ఉన్నాడు పుతిన్, మీరు ఎన్ని చెప్పుకున్నా కానీ ఫేక్ న్యూస్ అని అయితే చెప్తూ వచ్చారు. వాళ్ళైతే ఇప్పుడు ధృవీకరించలే. ఇప్పుడు కూడా అందుకే జెలెన్స్కీ పుతిన్ చచ్చిపోతే
చనిపోతాడని చెప్పినా ఎవరు నమ్మే పరిస్థితిలో అయితే ఎవరు లేరు. దాంతోపాటు సిఐఏ డైరెక్టర్లు వాళ్ళు అమెరికా నిఘా సంస్థలు కూడా ఇప్పటికప్పుడు ఆ న్యూస్ తెప్పించుకుంటూ ఉంటాయి. మరి ఈ న్యూస్ తెప్పించుకున్నటువంటి నేపథ్యంలో సిఐఏ డైరెక్టర్ ఒక ఆయన కూడా చెప్పిండు, పుతిన్కి ఏం కాలే, అంత నార్మల్గా ఉంది, ఇవన్నీ కూడా అబద్ధపు న్యూస్ అని అయితే అప్పట్లో 2022లో అయితే మనకు వచ్చినటువంటి న్యూస్. కాకుంటే కొన్ని డౌట్స్ అయితే ఇక్కడ వస్తున్నాయి. ఏంటంటే ఆ 2023 అక్టోబర్లో పుతిన్ కు హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని రష్యాకు చెందినటువంటి కొన్ని గూఢాచార సంస్థలు చెప్పినాయి అని మనకైతే న్యూస్ వచ్చింది. అది కూడా ధృవీకరించబడలేదు. ఇక దాంతోపాటు పుతిన్ ఎక్కడికి వెళ్ళినా కానీ క్యాన్సర్ స్పెషలిస్టులు ఈఎన్టీ డాక్టర్లతో కలిసి ఉంటారు అని కూడా మనకు ఒక పుకార్ అయితే ఉంది. దీనివల్ల మనం అర్థం చేసుకునేది ఏంటంటే ఆయన నిజంగానే ఏదో ప్రాబ్లం ఉండొచ్చు, అందుకే ఎప్పుడు డాక్టర్లను వెనక పెట్టుకొని వస్తాడు అని అయితే చెప్తుండ్రు. ఏదేమైనప్పటికీ ఆయన వయసు అయితే ప్రస్తుతం 72 ఏళ్ళు కాబట్టి ఆయన సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నాడు అని చెప్పుకోనికి అయితే లేదు. ఖచ్చితంగా ఏదో అనారోగ్యం ఉండొచ్చు, కానీ అది చనిపోయేటంత ఉందా లేదా అనేది మాత్రం డౌటే. మరి ఈయన ఎందుకు చేసిండొచ్చు అంటే ఫ్రస్ట్రేషన్ కావచ్చు, ఈ రష్యా యుద్ధం ముగిసినట్లేదు అని ఒకటి కావచ్చు, లేదంటే ప్రత్యర్థిపై మానసికంగా పై చేయి సాధించడానికి కూడా ఇటువంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా జరిగి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరి ముగుస్తుంది అన్నటువంటి సందర్భంలో ట్రంప్ మధ్యవర్తిత్వం నెరవేరుస్తాడు అన్నటువంటి సందర్భంలో మన ట్రంప్ కూడా దాదాపు 2 గంటల పాటు పుతిన్తో మాట్లాడినట్ట ఫోన్లో. మరి ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి సందర్భంలో మరి జెలెన్స్కీ మరి ఎందుకు ఈ కామెంట్లు చేసిండు, నిజంగానే మరి పుతిన్కి తీవ్రమైన అనారోగ్య సమస్య ఉందా అనేది మరి ఇప్పుడైతే అందరూ వెతుకుతున్నటువంటి ఒక న్యూస్. కాకపోతే అలాంటివి జరగకపోవచ్చు, జరగవచ్చు. 2 ఛాన్సులు అయితే ఉన్నాయి. మరి ఏం జరుగుతుంది అనేది మనమైతే ఫ్యూచర్లో చేయాలి. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మా ప్రేక్షకులకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ న్యూస్ అయితే మేము ఈ వివరణ మీకైతే అందిస్తున్నాము. నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.